వచ్చింది. సో అప్డేట్ ఏందన్నది దేనికోసం అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కింద మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1 కేసుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రధానంగా ఆరోపించిన ఆరోపణలో ఒకటి, దాన్ని ఇవాళ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. సో అదేంటిదన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, కలెక్టర్ గారు తెలుగు మాట్లాడండి అని చెప్పిన తెలంగాణ సీఎం. సో ఈరోజు జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ని తెలంగాణ గౌరవ సీఎం గారు మీకు తెలుగు వచ్చు కదా, తెలుగులో మాట్లాడండి అని అడగడం జరిగింది. దానికి వారు కూడా మాకు వచ్చు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి కలెక్టర్సు అందరూ కూడా తెలుగులో మాట్లాడండి అని చెప్పేసి, దాని ద్వారా చాలామంది ప్రజలకి అర్థమవుతుందని, వారి యొక్క సమస్యను మీరు తెలుసుకోగలుగుతారని ఒక ఉద్దేశంతో ఇవాళ దాదాపు సాక్షాత్తు గౌరవ సీఎం గారే మాట్లాడడం జరిగింది. సో దీనివల్ల ప్రజాపాలనకు వచ్చేటటువంటి నివేదికలు కానీ ఆర్జీలు కానీ అన్నీ కూడా సరళీకృతంగా స్పష్టంగా వారు అర్థం చేసుకొని బాధితులకు సరైన సమయంలో సరైన న్యాయం చేస్తారని బహుశా ఉద్దేశం కావచ్చు. సో ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు తెలుగంటే తక్కువ, ఆంగ్లంపై మక్కువ, మాతృభాషలో మాట్లాడేందుకు ఇష్టపడని గ్రూప్ 1 అధికారులు, శిక్షణ అంతా ఇంగ్లీష్లోనే, మచ్చుకైనా కనిపించని తెలుగు, ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ఇంగ్లీష్లో శిక్షణ ప్రణాళిక, గ్రూప్ 1కు ఎంపికైన 563 మందిలో 90% ఆంగ్ల మాధ్యమే, పాలన వ్యవహారాలలో తెలుగు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం, సివిల్ సర్వీస్ తరహాలో తెలుగు తప్పనిసరి నేర్చుకోవాలంటే నిపుణులు. సో ఒకవైపు సాక్షాత్తు సీఎం గారే తెలుగులో మాట్లాడండి అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లని అడగడం, దాని ద్వారా అట్టడుగున్న ప్రజలు కూడా వారి యొక్క సమస్యను మీకు చెప్పుకొని వారికి పరిష్కారం చూపే బాధ్యత మీకు త్వరగా అర్థమవుతుంది అని చెప్పడం జరుగుతుంటే, మరోవైపు రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 అపాయింట్మెంట్స్లలో 90% మంది ఇంగ్లీష్ మీడియం వారే ఉండి, వారు శిక్షణలో కూడా ఇంగ్లీష్ చెప్పొద్దని, మన తెలుగు చెప్పొద్దని, కేవలం ఇంగ్లీష్లోనే చెప్పాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్లలోనే, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్లలోనే వారికి ఏ రాష్ట్రానికి అలాట్మెంట్ అయితే ఆ లోకల్ భాష మీద ప్రావీణ్యత కోసం ఒక పరీక్ష పేపర్ని పెట్టడం జరుగుతుంది. కానీ తెలంగాణ గ్రూప్ 1లో తెలుగు అనే ఒక క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టకుండా, ఈవెన్ శిక్షణలో కూడా తెలుగు కాకుండా కేవలం ఇంగ్లీష్ అని చెప్పేసి ఇలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ని తెలుగు మాట్లాడండి అన్నప్పుడు గ్రూప్ 1 అధికారులు కేవలం ఇంగ్లీషే నేర్చుకుంటే, మరి వీళ్ళు ఆ ప్రజల యొక్క ఆర్జీలను, తెలుగులో రాసిన కంప్లైంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేస్తారన్నది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. సో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ గ్రూప్ 1లో పెట్టడం జరిగింది. బట్ బహుశా మన తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా తెలుగు గురించి క్లియర్గా అసలు చెప్పలేదు. సో ఆ విధంగా తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ కూడా లేదు. అటు 563లో కేవలం 10% మందే తెలుగు మీడియం వారు సెలెక్ట్ కావడం జరిగింది. శిక్షణలో కూడా తెలుగు చెప్పొద్దనడం చాలా దురదృష్టకరం. మరి ఒకవైపు గ్రూప్ 1 ట్రైనింగ్ అధికారులందరూ ఇంగ్లీష్ కావాలనడం, ప్రభుత్వం ఏమో ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూడా తెలుగు మాట్లాడమని చెప్పడం, ఇది 2 విధాలుగా వెళ్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ప్రభుత్వం మరి ఏ విధంగా వాళ్ళ మీద ముందుకు తీసుకెళ్తుందో, మరి ఈ సమస్యకి ముందు ఏ విధంగా పరిష్కారం చూపెడుతుందో మరి చూడాలి. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్నటువంటి గ్రూప్ 1లో తెలుగు
క్వాలిఫైయింగ్ పేపర్ని ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో కూడా అమలు చేయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే యూపీఎస్సీ కూడా వారు ఒక లోకల్ లాంగ్వేజ్ పేపర్ పెట్టడం ద్వారా వారు కూడా ఒక ముందడుగు వేశారనే మనం చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో. సో ఇది